నా భర్త షాడిస్ట్ ఎపిసోడ్ 12. కొంగు తల మీద నుండి కప్పుకుంటూ మీరు నేను వెళ్ళేది ఒక్కరింటికేనా అని అడిగాను. ప్రదీప్ తెలియదన్నట్లుగా భుజాలు ఎగరేశాడు. ఊరు దగ్గర పడుతున్న కొద్దీ అతనితో ఇంకా దగ్గరగా ఉండేది కొంతసేపే అన్న బాధ నాకు పెరిగిపోతుంది. అతను వెనక సీటు అతని దగ్గర నుండి డైలీ పేపర్ అందుకొని వార్తలు చదువుతున్నాడు. అసలు నాతో మర్యాదకైనా మాట్లాడడం లేదు. స్పెసిమెన్ అని కసిగా అనుకున్నాను. మద్దిపాలెంలో బస్ దిగగానే నీలిమ వాళ్ళ తమ్ముడు బండి పెట్టుకొని ఎదురు చూస్తూ కనిపించాడు. అక్క, ప్రయాణం బాగా జరిగిందా అని అడిగాడు. చాలా బాగా జరిగింది అని ప్రదీప్ వైపు చూశాను. ప్రదీప్ గారు రండి, బావగారు చెప్పారు మీరు కూడా ఇదే బస్సులో వస్తారని అని అన్నాడు నీలిమ తమ్ముడు శ్రీను. శ్రీను ఆయనెవరు అని అడిగేశాను. బావగారి ఫ్రెండ్, ఈయనకి హైదరాబాద్లో చాలా బిజినెస్లు ఉన్నాయి అని వాడు రహస్యంగా చెప్పాడు. ప్రదీప్ బండి ఎక్కి కూర్చుంటూ, వాట్ శ్రీను, సిటీలో కనిపించని బ్యూటిఫుల్ కలర్స్ కనిపిస్తాయా పెళ్లిలో? ఈ సిటీ గర్ల్స్ని చూసి చూసి విసుగొచ్చేసింది అని అన్నాడు. నేను ఉడుక్కుంటూ, సిటీ అమ్మాయిలు అంత వెగటు పుట్టారా? ఇక్కడ ఏ అచ్చమాంబను చూసి చేసుకుంటే సరి అని అన్నాను. పెళ్ళ అది ఎవరితోటైనా బోరే అన్నాడు ప్రదీప్. శ్రీను పెద్దగా నవ్వేశాడు. శ్రీను, అసలు ఏర్పాట్లు జరిగాయా లేదా అని అతను వెనక్కి ఒరిగి కన్ను కొడుతూ అడిగాడు. ఆ అని శ్రీను తల ఊపాడు. ఏమిట్రా అవి అని నేను శ్రీను చెవిలో అడిగాను. మీకు చెప్పేవి కావు అన్నాడు వాడు. అతి కుతూహలం మంచిది కాదు అన్నాడు ప్రదీప్. మీ ఇద్దరికి ప్రయాణంలో పరిచయం అయిందా? అనుమానంగా అడిగాడు శ్రీను. అస్సలు కాలేదు, పక్క సీట్లో కూర్చుంటే ఇందాక చూశానంతే అన్నాడు ప్రదీప్. నేను నోరు తెరిచి ఆశ్చర్యంగా చూశాను. ఫ్లేవర్ ఆఫ్ రూరల్ ఇండియా అని అతను ముక్కులు ఎగబీలుస్తూ అరటి తోటల మధ్య నుండి వెళుతూ ఉండగా అన్నాడు. గోచిపోసి కట్టుకున్న చీరలతో లయబద్ధంగా అడుగులేస్తూ నెత్తిమీద కట్టెల మోపులని బ్యాలెన్స్ చేస్తూ వెళుతున్న పల్లె పడుచుల కొప్పుల్లోని మందారాలు కళ్ళిప్పి ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ప్రదీప్ బ్యాగ్లోంచి కెమెరా బయటకు తీసి, వా వండర్ఫుల్, అందమంటే అది హై హీల్స్తో చెక్క బొమ్మలా నడవడం కాదు అన్నాడు. ఎవరికి చెప్తున్నారు అని నేను ఉక్రోషంగా అడిగాను. నాకే అనేశాడు ప్రదీప్. నీలిమ నన్ను చూసి చాలా సంతోషించింది. నాకు తెలియని సంతోషంగా ఉంది. మగపెళ్లి వారికి విడిది ఎక్కడిచ్చారో అడిగి తెలుసుకున్నాను. నీలిమ అక్కయ్యతో పాటు ఫలహారాలు పట్టుకుని విడిదికి వెళ్ళాం. లేత నాచురంగు చుడిదార్లో జుట్టు క్లిప్ వదిలేసి చాలా శ్రద్ధగా తయారయ్యి వెళ్ళాను. నీలిమకి కాబోయే హస్బెండ్ ప్రసాద్కి నీలిమ వాళ్ళ అక్క, తను మాధవి, ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది, మా నీలుకి బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేసింది. ఓ, కాబోయే కలెక్టర్ గారు అన్నమాట, గ్లాడ్ టు సీ యూ అని అతను నమస్కారం పెట్టాడు. సీరియస్గా కార్డ్స్ ఆడుతున్న ప్రదీప్ తల ఎత్తి చూశాడు. నేను పులకరింపుగా నవ్వాను. అతను నవ్వలేదు, తల తిప్పుకున్నాడు. పెళ్లిలో కూడా అతను ఫ్రెండ్స్తో చేరి నవ్వడం, పరికిని ఓనీలో తిరుగుతున్న సీతాకోక చిలకల్లాంటి అమ్మాయిల్ని ఆట పట్టించడం చూస్తూనే ఉన్నాను. కానీ అతను నా వైపు చూడలేదు. మెరూన్ రంగు సెల్ఫ్ డిజైన్ పట్టు చీరలో వైట్ అమెరికన్ డైమండ్ నెక్లెస్, చెవులకి జూకాలు పెట్టుకొని తయారైన నాకేసి అందరూ ప్రశంసగా చూస్తున్నారు. అతను మాత్రం పట్టించుకోవడం లేదు. నా కళ్ళన్నీ అతని మీదే. రాత్రి భోజనాలప్పుడు వడ్డించే నెపంతో దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. హలో, నన్ను గుర్తుపట్టారా? నా పేరు మాధవి అని అన్నాను. అతను నా వైపు చెయ్యి చూపాడు. హలో, మీరు చాలా అందంగా ఉన్నారు, నాతో వాకింగ్కి వస్తారా అని అడిగాడు. నేను ఆ చేతిలో చెయ్యి వేసి వస్తాను అన్నాను. వెన్నెల్లో అతని పక్కన నడుస్తుంటే ఎంతో సాధించినంత తృప్తిగా అనిపించింది. ప్రదీప్ ఆగి ముట్టుకోవచ్చా అని అడిగాడు. నేను అతని చేతిని గట్టిగా పట్టుకున్నాను. పెళ్ళి అయ్యేదాకా వర్జిన్గా ఉంటానన్నారు, పెళ్ళి అయిపోయింది, నన్ను దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. ఎవరి పెళ్ళి అని ఆశ్చర్యంగా అడిగాను. మీ ఫ్రెండ్ పెళ్ళి అని నా పెదవులని అందుకుంటూ చెప్పాడు. నో, నా పెళ్ళి దాకా ఉండాలనుకుంటున్నాను అని దూరం జరుగుతూ చెప్పాను. ఐ నో యూర్ స్టబర్న్ అన్నాడు. ప్రిన్సిఫుల్డ్గా అనుకోవచ్చుగా అన్నాను. నా దృష్టిలో చాలా కొద్ది మంది మాత్రమే అలా ప్రిన్సిఫుల్డ్గా ఉంటారు. గాంధీ మహాత్ముడు, వివేకానందుడు లాగా వాళ్ళకి మీలాగా సంఘర్షణ, ద్వైధీభావం ఉండవు. నిన్నటి నుండి నేను మీ వైపు చూడడం లేదని, మాట్లాడడం లేదని ఎంతగా కొట్టుకుపోయారో నాకు తెలుసు అన్నాడు. నేను తలెత్తలేకపోయాను. ఈ వయసులో ఇలా ఉండడమే సహజం. ఆపోజిట్ సెక్స్ అంటే ఆకర్షణ కలిగితే అది నేరం, అపరాధం అనుకోనవసరం లేదు. కానీ మీ భావాలకి విలువనిచ్చి నేను బలవంత పెట్టడం లేదు. అసలు బలవంతంగా చేసే ఏ పని నాకు ఇష్టం ఉండదు. శృంగారంలో అది మరీ అసహ్యం అన్నాడు.
ఆ మాటలు విన్నాక నేను ధైర్యంగా తలెత్తాను. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న శివంగి లాంటి నన్ను అంత సిగ్గుపడేటట్లు, అతని కోసం పాకులాడేటట్లు చేసిన అతనికి ఆ నిమిషంలోనే వశమైపోయాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ అన్నాను. ఐ టూ అని అతను ముందుకు వంగి నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని అన్నాడు. ఐ లవ్ దిస్ నేచర్. ఐ లవ్ ఎవ్రీ బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్. ఇంకా వెనక్కి పోదామా లేక ఇంకా ముందుకు పోదామా అని అడిగాడు. మ్యారేజ్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి అని డైరెక్ట్గా అడిగేశాను. అలా నేను అడగవలసిన పరిస్థితి వస్తుందని ఆ ముందు రోజు కూడా అనుకోలేదు. అదే విధంటే అతను నా భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు. మాధవి, ఎగ్జిబిషన్కి వెళ్ళి కనిపించిన మొదటి షాప్లో టెంప్ట్ అయ్యి ఒక చీర కొంటామే అనుకో. ఇంకో షాప్లో ఇంకా నచ్చిన చీర కనిపిస్తుంది. అప్పుడు అక్కడ కొనుక్కుంటే బాగుండేదని విచారిస్తావు. అలా జరగకుండా ఉండాలంటే మొత్తం షాపులన్నీ ఒకసారి తిరిగి బాగా నచ్చిన చీర కొనుక్కోవడం, అలా కొన్నేళ్ళు ఆగాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి అని అన్నాడు. అలా వెయిట్ లిస్టులో నా నెంబర్ ఎంత అని సూటిగా చూస్తూ అడిగాను. అతను కాసేపు మౌనంగా ఉండి, ఊహు, అసలు ఎవరితో ఈ పెళ్లి ప్రసక్తి తీసుకురాను. ఇంతదాకా రావడం నీతోనే అనుకుంటా అన్నాడు. ఆ నిమిషంలో నాకు ఓపిక లేనట్లు అనిపించింది. అతను అంత అపురూపంగా కనిపించాడు. నా సంగతి సరే, మీరెన్ని సంవత్సరాలు ఆగాలనుకుంటున్నారు అన్నాను. అతను చాలా పజిల్డ్గా చూశాడు. జేబులో చేతులు పెట్టుకొని ఆకాశం వైపు చూశాడు. కాసేపటికి తలదించుకొని, ఈ వివాహ బంధం అనే బంధం నాకు ఇష్టం లేదు మాధవి. స్నేహితులని ఎప్పుడు కలుసుకున్నా సంతోషంగా ఉంటుంది. అదే భార్యాభర్తలవగానే ఒకరి ఇష్టాలు ఒకరి కోసం త్యాగం చేసుకుంటూ, ఒకరికి ఒకరు భయపడుతూ నిర్ణయించుకుంటూ, ఇట్ ఏ హెల్ అని అన్నాడు. ఒకవేళ మీ అభిప్రాయాన్ని మార్చుకుంటే నాకు తెలియపరచండి. నాకు ఎంతో దుఃఖం వచ్చింది. యా షూర్ అని అతను నాకు దగ్గరగా వచ్చి కళ్ళు తుడుచుకుంటే ఒక మాట చెప్తా అన్నాడు. నేను కళ్ళు తుడుచుకున్నాను. అతను నా నడుంని 2 చేతులతో పట్టుకొని దగ్గరికి తీసుకొని, యు ఆర్ ది మోస్ట్ టెంప్టింగ్ వన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నిన్ను చూస్తూ నన్ను నేనే నియంత్రించుకోవడం కష్టం కాదు, అసాధ్యం. వెళ్ళిపోదాం ప్లీజ్ అన్నాడు. నాకు ఆ మాటలు టేప్ చేసుకోవాలనిపించింది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. ఇవే మాటలు ఇంకెవడన్నా అని ఉంటే వెంటనే పళ్ళు రాలగొట్టి ఉండేదాన్ని. కమాన్, నువ్వు నీ నిర్ణయం మార్చుకున్నా, నేను నా నిర్ణయం మార్చుకున్నా వెంటనే తెలియపరచుకోవాలి. సరేనా? ప్రామిస్ అన్నాడు. నేను కూడా ప్రామిస్ అన్నాను. ఇద్దరం తిరిగి వచ్చేస్తుంటే వెన్నెల వెలవెలబోయి చూసింది. చందమామ చిన్నబోయి మబ్బుల మాటున దాక్కున్నాడు. చుక్కలన్నీ చిక్కుపోసినట్లు కల కోల్పోయాయి. మేం వెళ్ళింది వచ్చింది కూడా అక్కడెవరూ పట్టించుకునే స్థితిలో లేరు. అంతా గోల గొడవ, వీడియో వాళ్ళ మెరుపులు, సన్నాయి వాళ్ళ అరుపులు. అతను ఆ రాత్రే ఎవరో జీప్లో వెళ్తుంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడట. శ్రీను చేతికి తన సెల్ నెంబరు, అడ్రస్ ఉన్న కార్డు ఇచ్చి పంపించాడు. నా ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడట. నాకు చెప్పకుండా వెళ్ళినందుకు ఎంతో ఏడుపొచ్చింది. కానీ చెప్పి వెళ్ళినా అంతే బాధ కలిగేది. అలా జరిగింది మా పరిచయం అని అంటూ ముగించింది మాధవి. మరి ఊరికొచ్చాక ఫోన్ చేయలేదు అని ఆత్రంగా అడిగాను. ఓహో, నేను ఫోన్ చేస్తే అతని ప్రపోజల్కి ఒప్పుకున్నట్లుగా భావిస్తాడు. అతను చేస్తే నా ప్రపోజల్కి సముఖంగా ఉన్నట్లు. దానికోసం వెయిట్ చేస్తున్నాను అని అంది. ప్రదీప్ నాకు తెలుసు అని చెప్దామా అనిపించింది. నేను దానివైపు తిరిగేసరికి అది కిటికీలోంచి బయటకి చూస్తూ, ప్రతిరోజు పొద్దుట లేవగానే అతని ఫోన్ ఈవేళైనా రావాలి అనుకుంటూ లేస్తాను. ఆ ఆశ నాకు కొత్త ఊపిరి పోస్తుంది అని అంది. అది ఎంత డీప్గా అతన్ని ప్రేమిస్తుందో అర్థమయ్యాక కూడా నాకు అతనితో ఉన్న పరిచయం, అతని ప్రవర్తన చెప్పడం అమానుషం అనిపించింది. అతను మాధవిని కలిసే ముందే నాతో పరిచయం జరిగింది. ఆ రోజు అతనితో ఒక ఆడపిల్ల అతని ఇంట్లో ఉందని తెలిసాక నాకు కలిగిన ఈర్ష ఎంతటి బాధని రేపిందో నాకింకా పచ్చిగా ఉంది. అటువంటి బాధ మాధవికి కలగడం నేను భరించలేను. మాధవి నా ప్రాణం. కానీ నాకు ఏ మూలో సన్నగా బాధగానే ఉంది. ఎందుకో అర్థం కావడం లేదు. నేను అతన్ని ప్రేమించానా? గొంతంతా ఎండిపోయినట్లు, ఎక్కడ చుక్క నీరు కూడా దొరకనట్లు ఒకటే దాహం. ఏమిటి కృష్ణ, తీరే మార్గం ఏది? నేను మాధవి దగ్గర నుంచి ఇంటికొచ్చేసరికి టేబుల్ మీద ఓ శుభలేఖ కనిపించింది. శుభలేఖ మీద పునీత వెడ్స్ రాకేష్ అని ఉంది. నేను తీసుకుని లోపల చూశాను. అహల్య రఘురాంల కుమార్తె పునీత పెళ్లి కార్డ్ అని అర్థమైంది. పెళ్లికి ఇంకా వారం టైం ఉందని తెలిసింది డేట్ చూశాక. అనసూయతో వెళ్ళాలి అనుకున్నాను. వంట మనిషి కాఫీ తీసుకొచ్చింది. నే వెళ్ళాక అయ్యగారు ఏమన్నారు అని అన్నాను.
మీరెళ్ళినప్పటి నుండి అసలు ఇంటికే రాలేదమ్మా అంది. అమ్మయ్య అనుకున్నాను. నేను స్నానం చేసి వచ్చి ప్రయాణం బడలిక తీర్చుకుందామని బెడ్ మీద వాలాను. నిద్ర పడుతూ ఉండగా ఎవరు ఆపకుండా బజర్ నొక్కుతున్న ధ్వని విసుగ్గా లేచి వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా ఒక 50 ఏళ్ల మనిషి నిలబడి ఉన్నాడు. అతను ఫుల్ సూట్లో ఉన్నాడు. అతని మీదుగా చూస్తే గేట్ ముందు పార్క్ చేసిన మెర్సిడీస్ కారు కనిపించింది. ఆయన హూందాగా దర్పంగా ఉన్నాడు. నేను ఆశ్చర్యంగా చూస్తూ ఎస్ అన్నాను. మీ పేరు సుమత అని అడిగాడాయన. అవును అన్నాను. నా పేరు రఘురాం. లోపలికి రావచ్చా అని అడిగాడు. రండి అని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి పిలిచాను. థ్యాంక్స్ అని అతను వచ్చి కూర్చొని మీకు అహల్య తెలుసా అని అడిగాడు. ఓసారి చూశాను మొహంలో ఆశ్చర్యాన్ని దాచుకోకుండా చూస్తూ అన్నాను. అతను ఓసారి మొహం తుడుచుకున్నాడు. మా అమ్మాయి పునీత మీ సెంటర్లోనే కోచింగ్ తీసుకుంటుంది అన్నాడు. తెలుసు అన్నాను. రఘురాం కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టి నెమ్మదైన స్వరంతో అహల్యతో మీకు పరిచయం ఉందేమోనని వచ్చాను. అనసూయ గారు ఊళ్ళో లేరట అన్నాడు. అహల్య గారికి ఏమైంది అని ఆతృతగా అడిగాను. ఆయన లేచి నిలబడుతూ చెప్పాడు. ఏమీ కాలేదు, ఆవిడ కనబడడం లేదు అన్నాడు. 1000 వోల్టుల షాక్ కొట్టినట్టుగా ఫీల్ అయ్యాను. మరి మరి పోలీస్ రిపోర్టు అని నా మాట పూర్తి కాకుండానే పునీత పెళ్లి వచ్చే సోమవారం. ఈ సమయంలో పోలీసులు అది భావ్యం కాదు. మీరు ఈ విషయం సాధ్యమైనంతగా గోప్యంగా ఉంచండి ప్లీజ్ అన్నాడు. అలాగే, కానీ ఆవిడకేమైందో, ఎవరైనా డబ్బు కోసం ఆవిడ్ని కిడ్నాప్ చేశారేమో అని నాకు నిజంగా ఆందోళనగా అనిపించింది. అలాంటిదేమైనా జరుగుంటే ఈ పాటికి నాకు ఫోన్ చేసి తమ డిమాండ్స్ చెప్పి ఉండేవారుగా అన్నాడు. నాకు నిజమేననిపించింది. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నా సెల్కి ఫోన్ చేసి చెప్పండి అంటూ ఆయన తన కార్డు ఇచ్చాడు. దిగాలు పడి వెళ్ళిపోతున్న ఆ కోటీశ్వరుని జాలిగా చూశాను. ఇంట్లోకి వచ్చి అహల్య రూపాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. అందాన్ని మించిన హోందాతనం, తల ఎగురవేసి మాట్లాడుతున్నప్పుడు గ్రేస్, ఆ కళ్ళల్లో ఉట్టిపడే ఆత్మాభిమానం, చెప్పు నుండి కొప్పు దాకా ఆమె మెయింటైన్ చేసిన స్టైల్ నా కళ్ళల్లో ఆడుతుంది. బిజినెస్ పీపుల్కి చాలా మంది శత్రువులుంటారు. రఘురాంని వ్యాపారంలో దెబ్బతీయలేని శత్రువులెవరైనా ఈ పని చేసి ఉండవచ్చు. పాపం, ఎండ కన్నెరుగని ఇల్లాలు కూతురి పెళ్లి పనులో ఉత్సాహంగా తిరగాల్సిన సమయంలో ఏ దుర్మార్గుల చేతిలో చిక్కి ఇక్కట్లు పడుతుందో అనుకున్నాను. రఘురాం గారు ఎంత బాధపడుతున్నారో ఆయన కళ్ళల్లో తెలిసిపోతుంది. కానీ నాకు ఒక్క విషయం మాత్రం నచ్చలేదు. పరువు కోసం చూసుకుని ఆయన పోలీస్ రిపోర్టు ఇవ్వకపోవడం. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.